జెండా కేసీఆర్ అన్న ఆయుధంతో బ్రహ్మాండమైన పోరాటం చేసి గెలిచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, ఓడిపోయిన మిత్రులకు మరిన్ని అభినందన తెలియజేస్తూ, మరింత పోరాట శక్తిని వాళ్ళు సంపాదించుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించుకోవాలని చెప్పి ఆశిస్తూ, వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడైనా రెండు రాజకీయ పార్టీల మధ్యన, ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల మధ్యన జరుగుతాయి. ఎన్నికలు అనేవి ఎప్పుడైనా సరే భారతదేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో. కానీ మొదటిసారి చూసినాం మనం ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిని. మనం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ, పోలీసులు, కొంతమంది అధికారులు, ఆ ముగ్గురు ఒకవైపు టీం ఉంటే ఇంకొక వైపు కేవలం బీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు మనం ఒక్కరం ప్రతి చోట. దురదృష్టం ఏంటంటే అక్కడక్కడ ఎన్నికల సంఘం అధికారులు కూడా అందులోనే చేరింది. ఎన్నికల సంఘం అధికారులు కూడా దాంట్లోనే చేరిండ్రు. ఓట్ల లెక్కింపు రోజుకు వచ్చేటప్పటికి అది కూడా బయటపడ్డది. అనేక చోట్ల మన గెలిచిన సర్పంచుల ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటిని కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం. ప్రత్యేకించి హుజూర్నగర్ నియోజకవర్గం నిన్న చూస్తే మంత్రి స్వయంగా మన అభ్యర్థులు పిలిచి భయపెట్టడమే కాకుండా, ఒక ఊర్లో నిన్న కల్మంచెల్లం అనే ఊర్లో 14 ఓట్లతోనే మన సర్పంచ్ గెలిచిందని చెప్పితే అందరు సంపూర్ణంగా బయటకు వచ్చిండ్రు, కొట్టుకుంటున్నారు. 45 నిమిషాల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి పంపారు. మీరు ఏజెంట్లు అందరు రావాలి, దేనికి అంటే మళ్ళీ లెక్కింపు చేయాలి, పైనుంచి ఆర్డర్ వచ్చింది, మంత్రి చెప్పిండని చెప్పి. మన వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. బ్రహ్మాండంగా రీకౌంటింగ్కి వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తేనే మర్యాద, లేకపోతే మాత్రం దీని అంతు చూస్తాం, ఇక్కడి నుంచి అధికారులను కూడా పోనివ్వము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, నేను రాత్రి 12 దాకా నేను కూడా మాట్లాడిన తర్వాత చచ్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు 1 కావు 2 కావు. ఇక్కడ కూడా మోరీల మండలం రాఘాపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం 11 ఓట్లతో మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతో వాడు గెలిచిండని చెప్పి ప్రకటించారు. అది ఎక్కడికి పోదు, అది కూడా వస్తుంది. సునీత చెప్పినట్టు వాసలమరి లాంటివి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 గ్రామాలలో ఉన్నవి. ఒక వాసలమరి కాదు, అన్నింటిలో కేసులు వేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఆ 30 మంది మన వాళ్ళకి గెలిచి వస్తారు. రాఘవాపూర్తో సహా, వాసాలమరి రాఘవాపూర్తో సహా 30కి 30 మంది మన వాళ్ళకి గెలుస్తారు. ఇప్పుడు కూడా కోర్టులు ఇంత ముందులాగా లేదు, తొందరగానే చేస్తున్నారు. సంవత్సరంలో చేస్తున్నారు. సంవత్సరంలో మళ్ళీ ఆ 30 మంది కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పకుండా ఎట్టి పరిస్థితి కూడా వదిలేదు లేదు. ఇవాళ పోలీసులు, కాంగ్రెస్ అధికారులు అందరూ ఒకటైతేనే కొట్లాడినాం, లెక్క పెట్టకుండా పోయినాం. ఇక రేపు వదిలిపెడతామా? కోర్టులలో వదిలిపెడతామా? ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రత్యేకించి పోలీసులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే కూడా మండల ఎస్ఐలు పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే ఎక్కువ వారు సిఐడిఎస్పీలు పనిచేస్తున్నారు. ఇక ఎస్పీలు ఆ స్థాయి అధికారులను మన ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ఫోన్లు ఎత్తితే సమాధానం చెప్పడానికి లేదు వాళ్ళ కాడ. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనకు గ్రామాలలో ఘర్షణలు కానియొద్దు, పోలీసులను వాడే అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్లుగా తన్నుకొని చచ్చారు. ఏ ఊరి పోయినా 4 గోరీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు జరగనియొద్దని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టనియలే, ఒక పోలీస్ కేసు పెట్టలేము మనం 10 ఏళ్లలో. ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు చేయలేము మనం ఎన్నడూ కూడా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకటి
ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పనిలేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే. వాళ్ళు కూడా ఉత్తర ఖాళీ ఎందుకు ఉండనియాలని సారు వాళ్ళతో కూడా చెట్లు పెంచే కార్యక్రమం చేయించాడు పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా. మీరు కూడా ఈ పని చేయరు, ఎవరిని కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఏదైనా పెడితే, మాట్లాడితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ రెండే పనిచేస్తున్నది తప్ప ఇంకొకటి ఇప్పుడు కూడా పనిచేస్తలేదు ఈ రాష్ట్రంలో. అయినా సరే చాలా మంది మొన్నటిదాకా కొంకణాలు కొట్టండి. వాడు ఎక్కడ పోయినా మాట్లాడితే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు. కేసీఆర్ లేడంలోనే కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని వాడే గుర్తిస్తున్నాడు, వాడే చెప్తున్నాడు. ఆడికి పోయినా సరే, ఏ పండుగ పోని, ఏ పెళ్లికి పోని, ఏ ఫంక్షన్ పోని, ఏ కార్యక్రమానికి పోని, స్కూల్ పిల్లల కాడికి పోయి కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏడిపోయి, ముసలి దగ్గర పోతే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఏడిపోయి, ఆఖరికి వాళ్ళ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ర్యాలీ చేయరా, రాజభవన్ పోరా అంటే ఆడిపోయి కూడా మళ్ళీ అక్కడ మొదలుపెట్టి ఆవేశం లాగా మళ్ళీ కిందికి వచ్చేవరకే కేసీఆర్, కేటీఆర్. కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అని వాడైతే మాటలు అంటున్నాడు. అరే ఉన్నాడు రా బిడ్డ, ప్రతి ఊర్లో ఉన్నాడు కేసీఆర్, ప్రతి హృదయంలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి చూపించిన ఈ ఎన్నికలు దానికి అద్భుతంగా బ్రహ్మాండమైన సైనికుల్లాగా ఎదురొడ్డి పోరాడి ఫలితాన్ని సాధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే ఎన్నికలు ఏదైతున్నాయో అందులో తిరిగే ఉండదు. ఇవాళకి అర్థమైపోయింది, పోలీసులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, సెక్రటేరియట్ లో ఉన్న అధికారులకు కూడా అర్థమైంది. ఇక కేసీఆర్ ప్రపంచాన్ని ఆపలేము, ఎక్కువ రోజులు ఈయన ఉండడు, వచ్చేది తప్పకుండా కేసీఆరే. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మన పని అవుతుందన్న భయం వాళ్ళకు కూడా మొదలైంది. కాబట్టి రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నిన్న మొన్న చేసినట్టు చేయరని ఆశిస్తా ఉన్నా. సుంటే చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు పింకు బుక్కులు అవుతున్నాయనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు, రేపటి నుంచే మీరు చూడ్రి, పోలీసు వాళ్ళ పద్ధతే మారుతుంది, మిమ్మల్ని పలకరిస్తుంటారు. వాడు ఎస్ఐ గాడే మీకు ఫోన్ చేస్తుంటాడు, తప్పకుండా మీ సర్పంచ్గా ఫోన్ చేస్తుంటాడు. ఇప్పుడు దాకా తప్పులు చేసినోడు కూడా దానికి వస్తారు, ఏం సందేహం లేదు. మనం ఇదే పట్టుదలతోని ఇంకా ఇంకా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, మరి మేము అడగగానే కొత్తగా గెలిచిన సర్పంచ్లను మీరు అభినందించాలి అని చెప్పి చెప్తే, తప్పకుండా జిల్లాగా మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్తే, మొట్టమొదట మన యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పెద్దలు కేటీఆర్ గారికి నేను ఈ జిల్లా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు నిజమే సుంతే చెప్పినట్టు పెళ్లి రోజు అయినప్పటికీ కూడా దాన్ని వదులుకొని ఇంటికాడ వాళ్ళకి చెప్పి సంప్రదించి సాయంత్రం వస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి మన వాళ్ళని అభినందించడానికి వచ్చినందుకు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. హలో అన్న, తెలంగాణ రాష్ట్రానికి యువతరానికి ఆశాకిరణం మీరు. మా భారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఏ హెచ్ఎండి నిధులు వచ్చినా, మున్సిపల్లో వర్కులు జరిగినా, ప్రతి గ్రామాలలో వర్క్ జరిగినాయంటే అదంతా ఆ ఫండ్ అంతా మన గ్రామాలు ఇప్పుడు సర్పంచ్ గెలిపిన అందరూ మీరు గెలవడానికి కారణం అన్న.